ఓకే సందరికి వాళ్ళు నలుగురు తర్వాత సందర్భం ఇప్పుడు వచ్చేసి కాబట్టి 9 వచ్చేస్తా గైస్. ఆ వీడియో కొంచెం లేట్ అయిందనమాట. ఓకే, అండ్ నిన్న అంటే మీరు ఏ రోజు చూస్తుంటో తెలియదు, బట్ 28 డిసెంబర్ వచ్చేసి మన ఇండియన్ వైస్ జయంతి పుట్టింది. సో హ్యాపీ బర్త్డే. నేను ఆ రోజే రికార్డ్ చేస్తున్నా, ఆ రోజు ఎడిట్ చేస్తున్నా, మేబీ ఆ రోజు అప్లోడ్ చేస్తా, బట్ మీరు కొంచెం లేట్గా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. ఇవాళ వచ్చేసి ఎంహెచ్ కానీ నేనే ఎంహెచ్ కదా, క్రిమినల్ కానీ చంపేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. వాడి ఇల్లు ఎక్కడో కూడా తెలిసింది నాకు. వెళ్ళిపోయి టప 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 లేపేయడమే ట్యాంకర్ అసలుకే. ఓకే గైస్, లాస్ట్ ఎపిసోడ్లో అనుకున్నాం కదా మనము ఎంహెచ్ గన్ వేసేద్దామని. సో తారు వేసుకుని అయితే వెళ్ళిపోదాం. కావాల్సిన స్టిక్కీ బాంబులు ఉన్నాయి, ఆర్పీజీ ఉంది, మినీ గన్ ఉంది, ఏకే ఉన్నాయి, అన్ని కావాల్సిన గన్లన్నీ మన దగ్గర ఉన్నాయి. వెళ్ళిపోయేది ఎంహెచ్ గాన్ని లేపేసేది అంతే. ఫస్ట్ వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఎంహెచ్ గాడి ఇల్లు ఎక్కడో తెలుసు నాకు, బట్ స్టిల్ చిన్న ఒక ఎర్రేద్దాం పోలీసుల్ని. ఏంటంటే వాళ్ళని ఎంహెచ్ గాడి ఇల్లు ఎక్కడో అడుగుదాం. కోర్స్ వాళ్ళు తెలిసినా తెలియకపోయినా మనకు తెలుసు కాబట్టి, తెలియదు అన్నారు అనుకోండి లేపేయడమే పోలీస్ స్టేషన్ని. తెలిసినా లేపేయడమే, ఎట్టయినా అలాగే రిస్క్ ఏంటి, అయిపోయింది వాళ్ళ బతుకంతే. ఓకే, లెట్స్ గో. సో బాంబులు ఆల్రెడీ లాస్ట్ నైట్ వచ్చేసి పెట్టాను అనమాట. అవి కొంచెం బయటకు కనపడడం కష్టం. ఓకే, లోపలికి అయితే వెళ్ళిపోతాం. వచ్చేసారా ఏంట్రా ఎక్కువ మంది ఉన్నారు. హే, రోజు ఒక్కడు లేతే ఇద్దరు ఉంటారు, ఇవ్వాలంటారా ఇంతమంది ఉన్నారు? ముగ్గురు 1 2 3 ముగ్గురు, నలుగురు ఒకే పొజిషన్లో ఒకే గన్ను పట్టుకుని జైల్లో ఏంట్రా అంతమందిని వేసారు? ముగ్గురు ఉన్నారేంట్రా జైల్లో? ఇద్దరు ఒకే రకం వాళ్ళు. ఏదో తేడా ఉంది గేస్, పోలీస్ స్టేషన్లో ఏదో తేడా ఉంది. సర్లే, ఎవరినో కానీ వాళ్ళు బయటకు వస్తున్నారు, వేసేద్దాం. ఫస్ట్ వద్దులేండి, అడుగుదాం. వీడిని అడుగుదాం, ఆగండి. హలో బ్రో, వీడొద్దులే, వీడికి తేడాగా ఉన్నాడు. ఎరా చస్తారా? ఇంకోండి ఎక్కువ చేశారనుకో దీంతో చంపేస్తా. ఒకటే దెబ్బ అని చచ్చిపోతారు. ఓకే, ఇంకా వీడిని అడిగేద్దాం. లెట్స్ గో. హలో బ్రో, హౌ ఆర్ యూ? నీకు మొహం తిప్పేసుకుంటాడు రే. హలో, అరే ఏంట్రా అందరు మొహం తిప్పేసుకుంటారు? హలో బ్రో, నీకు ఎంహెచ్ గాడి ఇల్లు ఎక్కడో తెలుసా? తెలియదంట. ఓకే, తెలియదు అన్నారు, అయిపోయింది, లేపేయడమే. సో లెట్స్ గో గైస్. బాంబులు వచ్చేసి యాక్టివేట్ చేస్తా అనమాట, మీకు కనిపిస్తున్నాయి కదా. సో పోలీస్ స్టేషన్ ఫసక్ చచ్చింది, అయిపోయింది. నన్ను జైలు ఏం ఎగురుతున్నారా ఒక్కొక్కళ్ళు. అది ఈడి గాల్లోనే పడ్డాడు, ఈడి హైలైట్ మామూలుగా ఉండదు. నాతో పెట్టుకుంటారా మీరు? నాతో మామూలుగా ఉండదు. నన్ను జైల్లో వేసారు కేసీళ్ళు ఏంట్రా నాతో? ఎంహెచ్ గాడి ఇల్లు అక్కడో తెలీదా మీకు? తెలిసి కూడా తెలియదని యాక్టింగ్లు. అరే మీకు తెలియపోయినా నాకు తెలుసురా, చచ్చారు. ఓకే, వాళ్ళు కూడా చచ్చిపోయారు జైల్లో. వాళ్ళు చావండి, మనకెందుకు. ముగ్గురు ఉన్నారు అసలుకే జైల్లో, కుచ్చుతో కిరికిరి. వెళ్ళిపోదాం. ఎంహెచ్ గాడి ఇల్లుకి వెళ్ళి నైట్ వేద్దాం అనుకున్నా, బట్ ఏదైనా ఫేస్ టు ఫేస్ ఉండాలి గైస్. నేను సీజన్ 1లో ఉన్నవాడిని కాదు, సీజన్ 2 నైట్లు చంపడం మానేసా, పగలు లేపేయడమే. హమ్మర్ ఉంది అంటే వీడి ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. బాంబులు వేసి లేపేద్దాం, స్టిక్కీ బాంబులు. ఎంహెచ్ నేను వచ్చినారా? ఓకే, హమ్మర్ ఉంది కాబట్టి పట్టేసి వేసేయి, అయిపోయింది అంతే. బాంబులు వేసేయి, దడ చాలానే ఉన్నాయి మన దగ్గర, చాలా తెచ్చుకున్నాం. మొత్తం వేసేయడమే, అన్నీ వాడేద్దాం. కార్ మీద పడ్డాయిలేండి. ఓకే, చాలా ఈ మాత్రం సరిపోతాయా? ఇంకొన్ని వేద్దాం, ఎలాగో ఉన్నాయిగా వేద్దాం, మనకేం పోయేది. ఓకే, నీ పైన ఇక్కడ అసలు లేవు. ఒరే ఏరా అక్కడ, అంతే చాలు. లెట్స్ గో. ఇంకా దూరం వచ్చేసి మన వెహికల్ అక్కడ ఉంది కదా. ఓకే, ఫోన్ ఓపెన్ చేసేయండి, ఎంహెచ్ గారిని అయితే లేపేద్దాం. ఓపెన్ చేసే అంతే. రెస్ట్ ఇన్ పీస్ రా ఎంహెచ్, చచ్చాడు. పెట్టుకోవద్దు, అందుకే నాతో ఎందుకు పెట్టుకుంటారో తెలీదు మనుషులు కొంతమంది. ఉండదు, బేసిక్ సెన్స్ ఉండదు. తెలీదు గైస్, తెలీదు, నా గురించి తెలియదు ఎవరికి. చూడండి మంచి షర్ట్ వేసి ఉంటాం, తీస్తే తెలుస్తుంది. షర్ట్ కాదు లోపల ఉన్నది. ఫస్ట్ వాడి హెడ్ని చంపేసాం వాళ్ళ అన్నని,
ఇప్పుడు తమ్ముడిని చంపేసాం మినీ హెడ్ని అంతే. మనతో మామూలుగా ఉండదు. ఇదేంటి తేడా కొడుతుంది కారు? హలో ఎక్స్క్యూజ్ మీ కారు, ఇదేదో తేడా కొడుతుంది కారు. రే 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 ఏంట్రా ఇది కంట్రోల్ గైస్, ఇదే తప్పే కాదు. చెక్ చేయవురే బాబోయ్, ఏదో తేడా కొట్టేసింది. దీని కంట్రోల్ ఆగండి. చూద్దాం ఏమైందో దీనికి ఇప్పుడు. వచ్చేసంగా ఈ క్రిమినల్ గాడి ఇంటికి. ఏం రా ట్యాంక్ నుంచి చూస్తాం. రే చంపేస్తా నిన్ను, మామూలుగా ఉండదు చంపుడే. ఓకే లెట్స్ గో. వాడి బండి ఉంది ఇక్కడ, లేపేద్దాం. మొత్తం లేపేయడమే చాలండి. ఇక్కడ ఉందో ఏయ్ హెయ్ అద్ది అద్ది. ఓకే మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. కొంచెం కొంచెం అద్ది 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 చాలు. ఇల్లు వచ్చుంటాడు ఆడి పాటికి. కాదు వెయిట్ ఏ మినిట్, వాడి తారు లేదు, వాడి ఇంట్లో లేనట్టున్నాడు. అబ్బా వీడి ఇంట్లో ఉన్నాడా లేడా ఇప్పుడు? సర్లే ఏదైతేనే వాడి ఇల్లు నాశనం అయిపోయింది. అజ్జాలు మనకి, దట్ ఈస్ ఎనఫ్. గాయస్ నేను ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే ట్యాంకర్ ఏదో ఉందా ఇక్కడ. ట్యాంకర్ నా ఇంటి దగ్గర ఎందుకు ఉంది? నాకున్న శత్రువులు ఒకరే గైస్, ఆ ఎంహెచ్ గాడే. ఆ పోలీసులకి ఇంత సీన్ లేదు. పాప వెళ్ళావు, ఏదో తేడా కొడుతుంది. నా బండి కూడా కనపడట్లేదు. అఫ్కోర్స్ కనపడదు, గోడ అడ్డం ఉంది. బట్ కుచ్చుతో కిరికిరి. హే ఎవడీడు? ఎంహెచ్ గాడే డౌట్ కొడుతుంది. అరే ఆడు చావలేదు. ఒక రాకెట్ వేయి చూద్దాం. రాకెట్ వేసి చూద్దాం ఏమైద్దో. ఎవరో తెలిసిద్ది మేబీ. ఎవడో గైస్ ఎవడో బాంబు వేసాడు. అదే ఆర్పిజి బాంబు అంటే అది కాదు. ఓకే ఎవడాడు అక్కడేదో కారు కనిపించింది. వెయిట్ ఏ మినిట్. తారు ఓరే నీ క్రిమినల్ బట్ట. అరే అనుకున్నా ఇట్లా లేనప్పుడే అనుకున్నా ఏదో తేడా ఉందిరా సీనా అని. ఎక్కెక్కెక్కెక్కెక్కావు. ఎక్కడా ట్యాంకరు? ఓకే ఫస్ట్ కారుని పిలిచేద్దాం ఆగండి. ఓకే యాంగిల్లోనే ఉంది. పైకి వెళ్ళిపోయింది. ఓకే ఇంకా కిందకా? దీనికి మించి కిందకి వెళ్దాం. ఇంక ఇది అయిపోయింది, వెళ్ళింది. అది పేలింది పేలింది. గాయస్ ఈడు నా కారుని బిల్డ్ చేశాడు. ఏంట్రా నీ బాధ ఏంట్రా తమ్ముడు? క్రిమినల్ గడ ఎంహెచ్ గడే గైస్. చూసాను నేను వాడిని కారు దిగినప్పుడు చూసా. కారు ఏంటి ట్యాంకరు పేల్చేద్దాం ఆగండి. ఆడు ఇట్టే పెట్టాడు ఏంటి ఫేసింగ్? బ్రో హలో బ్రో ఫేసింగ్ ఇటు పెట్టావేంట్రా నువ్వు? రే ఒకటి రే జర్రా నువ్వు డిఫెండర్. అది ఎయ్ పడిందా పడిందా పడిందా? పడింది. ట్యాంకర్కి పడింది. ఏంటి రెస్పాండ్ కావట్లే? ఇంకోటి వేద్దాం ఆగండి. లేవు బ్రో. డిఫెండర్ జరగరా అయ్యా. నేను ఇంత బయటకు వచ్చినాడు చూసాడంటే అయిపోయింది. లోపలికి వచ్చాయి. నైస్ పడింది ఇది కూడా. గైస్ ఈడు 2 వేసాడు బాబోయ్. నేను వేసేస్తా ఆగండి. 2 వేస్తాడు, ఇంకోటి పడితే అయిపోయింది దీని బతుకు. స్పామ్ కొట్టేద్దాం ఆగండి. స్పామ్ అయిపోయింది. వీడు చావనన్నా చావాలి, ఇంపాక్ట్ అన్నా గట్టిగా అవుతుంది వీడికి. అఫ్ కోర్స్ ఎందుకంటే చాలా వేసాం, 10 దాకా వేసాం. ఫస్ట్ ఈయన నన్ను వేసే ముందు నేను చచ్చినా చావకున్నా ప్రాబ్లం లేదు, వీడైతే చావాల్సిందే. చస్తే చచ్చాడు, లేకపోతే ఇక్కడ బాంబులు టైం బాంబు ఉన్నట్టు ఇది. యస్ ఇల్లంతా వేసేద్దాం మొత్తం. ఎయిరా ఇల్లంతా వేసేద్దాం. వీడి ఇంట్లో ఏదో ఒక స్పాట్లో ఖచ్చితంగా ఆగుతాడు. లెట్స్ గో. పైకి ఎక్కువ ఎక్కడయ్యా వాడు మళ్ళా అసలుకే మళ్ళీ ఇంపాక్ట్ తగిలింది అడిగి. ఇక్కడ ఎయిరా వేసి చాలు. వెళ్ళిపోదాం. ఓరే ఓకే బాబు లేరా వాడు వచ్చిందంటే అయిపోయింది మళ్ళా బతుకు. వాడికైతే గట్టిగానే పడ్డాయి బాంబులు, గట్టిగానే పడ్డాయి వాడికైతే చెప్తున్నా కదా, చావనన్నా చేస్తాడు, లేకపోతే గట్టిగా ఇంపాక్ట్ పడిద్ది వాడికి. ఇట్లంటే చెప్పలేను. లెట్స్ గో. ఓరే నాయనా 20 బాంబులు వేసాడు 20 మిసైళ్ళు వేసాడు. ఇంపాక్ట్ తగిలింది బాబోయ్. వేసేద్దాం ఆగండి. ఇంకొకటి వీడు ఫేసింగ్ ఇటే పెట్టాడు. వీడు బడ్డు అంతే డన్ చచ్చాడు. అరే ఫార్చ్యూనర్ రా, ఎందుకురా మధ్యలో వచ్చావు మళ్ళీ? ఈనాడు బట్టగాడు రే. అరే వాడు వేసేస్తాడు రా నన్ను. అది చచ్చాడు ఇస్తాడు కన్ఫామ్. ఎంహెచ్ గాడు అయిపోయింది గైస్. పెట్టేసుకోండి రెస్ట్ ఇన్ పీస్ ఎంహెచ్ అని పెట్టేసుకోండి కామెంట్స్లో. అయిపోయింది కథ. ఎంహెచ్ గాడు చచ్చాడు. డించుకే పార్టీ చేసుకోవాలి. ఇప్పుడు పార్టీ చేసుకోవాలి. ఇంట్లోకి పోదాం, పార్టీ చేసుకుందాం అంతే. ఇల్లు అక్కడ పార్టీ వేసుకోవాలి. ఇంకా అలా ఆంటీ నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏం చూడలేదు,
చూసిన నువ్వేం చేయలేవు. పోలీస్ స్టేషన్ లేడు, పోలీస్కి హెడ్ కూడా లేడు ఇక్కడ. నేనే లేపేశా. యా మీకు వెళ్ళిపోదాం, ఇంకా పార్టీ చేసుకుందాం. లెట్స్ గో. ఆ రూమ్లో చేసుకుందాం పార్టీ. పద. ఓకే, మామూలుగా ఉన్నది ఎవరితో పెట్టుకుంటున్నారు గైస్? ది గ్రేటెస్ట్ లెజెండ్ ఇక్కడ, క్రిమినల్. మామూలుగా ఉండదు. ఒరే బాంబు! చచ్చా నేను కూడా.